సీనియర్ నాయకులు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మాజీ ప్రజాప్రతినిధులు అందరితో కలిసి ఈ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ బిల్డింగ్ను తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటి కూడా చూడడం కోసం రావడం జరిగింది. వాస్తవంగా ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళిత జాతికి సంబంధించినటువంటి అదేవిధంగా గిరిజనులకు సంబంధించినటువంటి ఒక అధ్యయనం జరగాలనే ఉద్దేశంతో వాళ్ళు తరతరాలుగా అంటరాని వాళ్ళుగా అణిచివేయ గురి కాబడి చదువుకు దూరంగా ఉండి వాళ్ళ యొక్క భవిష్యత్తే అంధకారంగా మారినటువంటి పరిస్థితులలో వారికి విద్యను అందుబాటులోకి తీసుకురావాలని సమాజంలో సగర్వంగా దళితులు కూడా తలెత్తుకొని బ్రతికే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ అధ్యయనాన్ని చేయడం కోసం మరి ఈ స్టడీ సెంటర్ను కూడా చేయడం జరిగింది. ఆనాడు 24 కోట్ల రూపాయలతోటి ఈ సివిల్ కన్స్ట్రక్షన్ అదేవిధంగా 12 కోట్లతోటి మరి మిగిలినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అంతా కూడా నిధులు ఉన్నప్పటికీ 2 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు దీనిపైన ఒక రివ్యూ కానీ ఇదొకటి ఉన్నది అని కానీ ఆ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి పనిచేస్తున్నటువంటి మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ దీన్ని ఏనాడు కూడా కనీసం ఉచ్చరించినటువంటి పాపాన పోలేదు. మళ్ళీ ఈరోజు మరి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సందర్భంలో ఇక్కడ మంత్రులందరూ కూడా ఒక్కొక్క డివిజన్కు ముగ్గురు మంత్రులు ఇన్ఛార్జిగా ఉండి మరి దళితుల యొక్క ఓట్లను అడగడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రిని కానీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ని కానీ నేను అడుగుతున్నా, ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు దళితులకు సంబంధించినటువంటి ఏ ఒక్క చిన్న అభివృద్ధి కార్యక్రమం అయినా ఒక్క పని అయినా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలైనా అదేవిధంగా మీరు చేవెళ్ళలో డిక్లేర్ చేసినటువంటి ఏదైతే విషయాలపైన మరి ఒక్కటంటే ఒక్కటి ఆనాడు కేసీఆర్ గారు దళిత వర్గాలను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో దేశంలోనే ఎక్కడ లేనటువంటి దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. గొప్పగా గురుకులాలు తీసుకురావడంతో పాటు గురుకుల విద్య అంటే బ్రహ్మాండమైనటువంటి విద్యను అందించి పేద పిల్లలు చదువుకునే అవకాశం కల్పించడం జరిగింది. అందులోనే ఇంకా మరి ముందుకు పోతూ విదేశీ విద్యను ప్రోత్సహించి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి ప్రభుత్వం. మరి పోటీ పరీక్షలను ఎదుర్కోవడం కోసం సిఓఏలను తీసుకువచ్చి మరి పిల్లలకు ఒక ధైర్యాన్ని కల్పించినటువంటి ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈరోజు మరి మీరు చేవేళ్ల డిక్లరేషన్లో మరి పెద్దల సమక్షంలో కార్గే గారి సమక్షంలో డిక్లేర్ చేసినటువంటి చేవేళ్ల డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ఒక్క హామీ అన్న మీరు ఇచ్చిన అంబేద్కర్ అభయాస్తం 12 లక్షలు ఎటుబాయ్ ఒక్కరికన్నా ఇచ్చిందా? కనీసం దాని మీద ఒక అధ్యయనం అన్న జరిగిందా? ఆనాడు కేసీఆర్ గారి హయాంలో 38,323 మందికి 10 లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు రెండో విడత ఒక నియోజకవర్గానికి 1,100 మంది చొప్పున 1,38,000 మందికి మరి ఈ యొక్క దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి విధంగా దానికి బడ్జెట్స్ కూడా కేటాయించి మరి దళితులను ఆదుకోవడం కోసం ఒక గొప్ప ప్రయత్నం జరిగిన మాట వాస్తవం. మీరు ఇచ్చిన హామీలలో ఏవి 2 సంవత్సరాలు అయింది కదా, పేదలు ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి భూములను వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తా అన్నారు, ఇప్పటిదాకా చేయలేదు. అదేవిధంగా ఎస్సీలలో ఉన్నటువంటి ఎవరైతే మాల సామాజిక వర్గం కావచ్చు, మాదిగ సామాజిక వర్గం కావచ్చు, అదేవిధంగా ఆ 59 కులాలలో ఉన్నటువంటి మరి సబ్ క్యాస్ట్లు అన్నిటి కలిపి 3 కార్పొరేషన్లు పెట్టి ఒక్కొక్క కార్పొరేషన్కు 750 కోట్ల రూపాయల నిధి కేటాయించి వాళ్ళని అభివృద్ధి చేస్తామంటే కనీసం ఒక్క మాట అయినా ఎక్కడైనా మీరు ఉచ్చరించినటువంటి పాపాన పోలేదు. ఇలా మళ్ళీ వచ్చి ఇలా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మేమేదో చేస్తామని ముగ్గురు మంత్రులు తిరుక్కుంటూ ఇలా ఓట్లు అడుగుతున్నారు. నిన్న ఒక పెద్ద ఆవిడకి మంచిగా సమాధానం చెప్పింది, అయ్యా మీరు 2 సంవత్సరాలు ఏం చేసిర్రు, మా పెద్దవాళ్లకు 2,000 రూపాయలు కేసీఆర్ గారు పెన్షన్ ఇస్తే మీరు 4,000 ఇస్తానంటారు కదా, ఇప్పటి వరకు తీరలేదా, ఎందుకు ఇవ్వలేదు, 2 ఏళ్ల తర్వాత గుర్తుకొచ్చినామా మేము, మీరు ఏది చెయ్యరు మాకు తెలుసు, 500 రూపాయల గ్యాస్ డబ్బులు ఎవరికి పడతలేవు, 200 రూపాయల కరెంటు బిల్లు మళ్ళా ఫ్రీ అంటిరి బిల్లు పంపబడుతుంది, ఇదేం పద్ధతి అండి అని ఒక పెద్ద ఆవిడ అడిగితే మీ దగ్గర సమాధానం లేదు. ఇది ఆ పెద్ద ఆవిడ ఒక్కరి అభిప్రాయమే కాదు, నాకు తెలిసి యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి
ప్రతి వర్గం యొక్క అభిప్రాయంగా మాత్రమే ఆ పెద్దవాడ చెప్పడం జరిగింది, వాస్తవం చెప్పడం జరిగింది. తట్టుకోలేక ఉన్న అక్కడికి వెళ్ళినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మరి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇది ఒక్క పెద్దావిడ విషయం కాదు, రాష్ట్రంలో ఏ వర్గాన్ని కదిలించినా మీరు యువకులను కదిలిస్తారా, నిరుద్యోగులను కదిలిస్తారా, మరి పేదవాళ్ళైనటువంటి పెన్షనర్లు కదిలిస్తారా, రైతులను కదిలిస్తారా, అన్ని వర్గాలను ఇలా వంచి మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మిమ్మల్ని ఎవరు నమ్మరు. మరి ఇటువంటి మాయ మాటలు మళ్ళీ చెప్పి ఓట్లు వేసుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కానీ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఆనాడు కేసీఆర్ గారు ఉన్న నాడు అన్ని వర్గాలను ఆదుకున్నటువంటి విధంగా ప్రణాళిక రూపొందించి అందులో భాగంగానే ఎస్సీలను కూడా గొప్పగా ఆదరించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అందుకే ఇవన్నీ కూడా మీరు గుర్తించాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా దళిత వర్గాల సోదరులందరూ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్క విజిట్ కూడా చేయలేదు. దీన్ని ప్రారంభిస్తే చాలు, డబ్బులన్నీ ఆ ప్రభుత్వమే ఇచ్చింది కేసీఆర్ గారిలో ఉన్నప్పుడు. నేనే ఆనాడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్న దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం కోసం అనేక సార్లు ఇక్కడికి వచ్చి మేము మరి రివ్యూలు పెట్టడం జరిగింది. అయినప్పటికీ మీరు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఇది మేము తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము వచ్చినటువంటి నాయకులందరం కూడా మరి మా ఎస్సీ వర్గాలకు కూడా ఈ విషయాలన్నీ కూడా ఆలోచించి ఈ ఎన్నికల్లో సరైనటువంటి గుణపాఠం చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. జై భీమ్.